మోసం చేస్తే ఏమంటారు? చీటర్ అంటారు. చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు. మరి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ 420 కేసు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టాలి కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు. ఆ రోజు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి 1500, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 60 ఏళ్ళు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలు అయింది? 13 నెలలు అయింది. మన రాష్ట్రంలో 2,70,00,000 మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు. మరి ఈ 2,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1500 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా. మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. మరి ఈ రోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆర్డర్ చేసి అమ్మేయాలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడికి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలీదా? మేనిఫెస్టోలో ఇది మనం చేయగలం.